గిగ్ వర్కర్స్ మీద జరుగుతున్న వివాదాల గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళు పడుతున్న సమస్యల గురించి ఇప్పుడు వరకు ప్రభుత్వానికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ సారే అనే చెప్పాలి. అతను ఎవరనే విషయం కూడా చెప్తాను. అంతకంటే ముందు కూడా చూసుకుంటే మొన్న స్విగ్గీ విషయంలో కూడా అపార్ట్మెంట్లోకి వెళ్తున్న తరుణంలో కొంతమందిని సెక్యూరిటీ గార్డ్స్ కొట్టారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దాని మీద కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మనం గతంలో కూడా వీడియోస్ చేయడం జరిగింది. గిగ్ వర్కర్స్కి సంబంధించి ప్రతి ఒక్క సమస్యని కూడా మీరే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో గిగ్ వర్కర్స్ అంటే జొమాటో, స్విగ్గీ, ఊబర్ వీళ్ళందరూ కూడా కొంతవరకు ధర్నా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీకి. ఎందుకంటే 25, 31 స్ట్రైక్ కూడా భారీ ఎత్తుగా పాల్గొని అందులో చాలామంది డెలివరీ వర్కర్స్ విజయవంతం చేసింది. అందులో ఒక సక్సెస్ అనేది మనం అందరం తీసుకోవడం జరిగింది. ఈ విజయవంతంగా ఎవరైతే డెలివరీ బాయ్స్ ఆ రోజు 25, 31 రోజు ఫ్లాష్ స్ట్రైక్ చేయడం జరిగిందో 2,10,000 కంటే పై చిలుకలు గిన్నెలా పాల్గొనడం జరిగింది. మనం చూసినాం కంపెనీల సీఓలు ఏ విధంగా అయితే ఉపవాదనాలు జరిగినాయో లాస్ట్కి సోషల్ మీడియా ద్వారా వచ్చి వాళ్ళ కోపం అనేది షేర్ చేసుకోవడం జరిగిందో లాస్ట్కి కేంద్ర ప్రభుత్వం తల దోచుకొని జోక్యం చేసుకొని ఆ 10 నిమిషాల డెలివరీ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఇది వర్కర్ల విజయం. అలాగే మా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వర్కర్ల వాయిస్ ఎత్తి లేపినందుకు ఇది మనకి చాలా శుభ పరిణామం. అలాగే ఇప్పుడు ఏదైతే 7వ తారీఖు కూడా రైడ్ హెయిలింగ్ ప్రత్యేకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ లాంటి వర్కర్స్కు కూడా స్ట్రైక్ కోసం కాల్ చేయడం జరిగింది. ఇది కూడా నేషనల్ స్ట్రైక్. ఈ స్ట్రైక్ 7వ తారీఖు ఫిబ్రవరికి జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. బ్రేక్ డౌన్ అనే దానిపైన ఈ బ్రేక్ డౌన్ అనేది డిమాండ్ పట్టి మార్నింగ్ అవర్స్లో, ఈవినింగ్ అవర్స్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ ప్రకారంగా కూడా 3 దీనిపైన పెట్టడం జరిగింది. డిమాండ్ టైం ఎందుకంటే వీకెండ్స్లో బాగా బిజినెస్ ఉంటుంది కాబట్టి. రెండోది ప్లాట్ఫామ్ కంపెనీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఐడీస్ బ్లాక్ చేయడము, వివిధ కారణాల వల్ల టర్మినేట్ చేయడం ఇది జరుగుతుంది. కానీ ప్రధాన కారణం ఇది కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025 తీసుకొచ్చిందో అందులో 2 ప్రధాన డిమాండ్ల పైన ఇది భారతదేశ వ్యాప్తంగా 7వ తారీఖుకి బ్రేక్ డౌన్ చేస్తున్నాము. మొదటి డిమాండ్ ఏంటిది అంటే రాష్ట్ర ప్రభుత్వమే రేట్ అనేది నిర్ధారణ చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఒక ప్రభుత్వం రేటు నిర్ధారణ చేసి ఆ ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ లాంటి సంస్థలకు ఇవ్వాలనేది ఒకటి. రెండోది ఏదైతే ఓన్ ప్లేట్ వాహనాలు తీసుకోవడానికి అవకాశం కలిగించినారో అది విత్డ్రా చేసుకోవాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుతున్నాం. ఆ వైట్ ప్లేట్ ఉండడం వల్ల ఎవరైతే ట్యాక్సీ ప్లేటు వాళ్ళు మన బండ్లకి ట్యాక్స్ కడుతున్నామో, దాంతోపాటు ఇన్సూరెన్స్ హెవీ కడుతున్నామో, రోడ్ ఫిట్నెస్ కడుతున్నామో, ఇవన్నీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. అదే ఆదాయం ప్రభుత్వానికి గండి పడుతుంది. అట్ ద సేమ్ టైం అనేది వర్కర్లకు కూడా ఆదాయం పైన దెబ్బతీస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 క్లియర్గా చెప్తుంది వైట్ ప్లేట్ వాహనాలకి అనుమతులు ఇవ్వద్దు అని. ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చి, అది చట్టం కాదు, ఒక గైడ్లైన్ తీసుకొచ్చి వైట్ ప్లేట్ వాహనాలు కూడా మీరు నడుపుకోవచ్చు అనడం మాత్రం చాలా బాధాకరం. దానికోసమే కేంద్ర ప్రభుత్వంకి ప్లాట్ఫామ్ కంపెనీలపైన అగెనెస్ట్గా ఈ 7వ తారీఖు అనేది బ్రేక్ డౌన్ కార్యక్రమం చేయొచ్చు. సో దాంట్లో ఎంతమంది పాల్గొంటున్నారు ఏంటండి అసలు? సుమారు ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో 125,000 మంది ఉన్నారు. అట్లా సుమారు ఇప్పటి వరకు అయితే మేము ఒక 20-25,000 మంది వరకు రీచ్ అవుతున్నాము. ఇంకా కావాలి, ఎందుకంటే టైం కూడా ఇంకా బాగా ఉంది కాబట్టి అప్పటి వరకు మేము దీనిలో అవేర్నెస్ తీసుకువెళ్ళి వర్కర్ల మధ్యలో ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ వర్కర్ల మధ్యలో దీనిపైన అవగాహన తీసుకెళ్ళి దీనికోసం చేయడానికోసం ఇది భారతదేశ వ్యాప్తంగా కాబట్టి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. అదే కాల్లో తెలంగాణ కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి తెలంగాణలో కూడా అందరు డ్రైవర్ల మధ్యలో చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదైతే ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా 10 నిమిషాల డెలివరీ అనేది ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మనందరికీ కూడా తెలిసిందే. గతంలో కూడా ఎంతోమంది దాడులు జరిగాయి, ఎన్నో జరిగాయి. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తీర్పు రావటం ఎలా అనిపిస్తుంది? అంటే ఇలా సక్సెస్ అవ్వటం ఎలా అనిపిస్తుంది? అదే అంటారు కదా, పోరాడే వరకు ఏది కూడా దొరకదన్నట్టుగా భారతదేశంలో ఇది ఒకటి ఉన్నది. ఏదైనా సరే పోరాడాలి. కంపెనీలు ఏ విధంగా అయితే మీరు చూసినారు ఈ రోజు వరకు కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఆ గాంభీర్యం అనేది కంపెనీల్లో ఇంకా పోయేటట్టుగా అనిపిస్తలేదు. వర్కర్లు వాళ్ళు మనుషులు, రోబోలు కాదు. మనుషులకి రోబోల లెక్క తయారు చేయడం అనేది మంచి పద్ధతి కాదు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా దీనిపైన పాలసీలు చేసేటప్పుడు ఆలోచించాలి. ఇలాంటి ఎకానమీ గ్రోత్ అయ్యేటప్పుడు దీనికి రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అనే దానిపైన అప్పుడే పాలసీలు తయారు చేసే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇంత స్థాయికి రాకపోతుండే. కానీ ఇది ఇప్పుడు ఏమైపోయింది, ప్రాణాలు పోయే వరకు వచ్చేసింది. ఎన్నో వేలాది మంది, వందలాది మంది గిన్లా, లక్షలాది మంది పని చేస్తుంటారు. రోజుకి గిన్లా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్లలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది ఏమో అంగవైకల్యాలు అయిపోతున్నారు, కొంతమంది హాస్పిటలైజ్ అయ్యి సిక్ అయిపోతున్నారు. కానీ ఎంతమంది ఈ యంగ్ లైఫ్స్ కోల్పోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల పైన, వాళ్ళ ఫ్యామిలీస్ పైన, వాళ్ళ పిల్లల పైన ఎంత ప్రభావం పడుతుంది, అది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. దీనికోసమే ఏదైతే ప్రభుత్వం జోక్యం చేసుకొని 10 నిమిషాల డెలివరీ పైన ప్లాట్ఫామ్ కంపెనీలకి హెచ్చరించడమో అది చాలా శుభ పరిణామం. దానికి మేము స్వాగతిస్తున్నాం. రెండోది అంతేకాదు, మేము చేసిన ఉద్యమం వల్ల ఒక కంపెనీ CEO కూడా రిజైన్ చేసి వేరే దానికి ప్లాట్ఫామ్స్కి చేంజ్ కావడం మనం చూసినాం. ఇది భారతదేశ వ్యాప్తంగా చాలా పెద్ద పరిణామం. ఎందుకంటే ఈయనలో చాలా మట్టుకు మీరు చూస్తే కన్జ్యూమర్స్, పాపం చాలా కన్జ్యూమర్స్ దేవుళ్ళు, వాళ్ళు మా వెంట ఉండి సివిల్ సొసైటీస్, దాని తర్వాత చాలామంది ఈ కాజ్కి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. 25, 31 చేసిన ఫ్లాష్ ట్యాగ్కి. అలాగే 7వ తారీఖు జరుగుతున్న ఫిబ్రవరి 7వ తారీఖు కూడా జరుగుతున్న బ్రేక్ డౌన్లో అందరు సహకరిస్తారని కూడా నేను కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు అత్తినమూరి నాగేష్ కుమార్. నేను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా, అలాగే ట్యాక్సీ మరియు గీగన్ ప్లాట్ఫామ్ వర్కర్ సెక్టర్ రాష్ట్ర అధ్యక్షుడిగా విధుల్లో ఉన్నాను. ఈరోజు మీడియా ద్వారా ఈ వీడియో ద్వారా మీ ముందుకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఫిబ్రవరి 7వ తారీఖు 2026 భారతదేశ వ్యాప్తంగా జరగబోయే ఈ సమ్మె ఏదైతే ఉందో, ఈ సమ్మె ముఖ్య కారణం వచ్చేసి ఫేర్ పైన, అంటే భారతదేశ వ్యాప్తంగా యాప్ బేస్లో పనిచేసే ఓలా, ఊబర్, ర్యాపిడో కానీ మిగతా అగ్రిగేటర్స్ కంపెనీస్ కానీ వీళ్ళు అందరు కలిసి రకరకాలుగా, అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళకు ప్రైజులు పెట్టడం, డ్రైవర్లని ఇబ్బందులకు గురి చేయడం, ఆటో డ్రైవర్లని ఇబ్బందిగా గురి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలా కాకుండా ఒక యూనిఫామిక్ ఫేర్, ఒక ఫేర్ విధానాన్ని తీసుకురావాలి భారతదేశ వ్యాప్తంగా. మళ్ళీ ఆ రాష్ట్రాలలో కూడా 100% ప్రభుత్వం ఒక యూనిఫామిక్ ఫేర్ అనేది ఫిక్స్ చేయాలని చెప్పేసని మేము ఈ 7వ తారీఖు సమ్మె చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ సమ్మెలో ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఫేర్తో పాటు వైట్ ప్లేట్స్, అంటే ఇటీవల మనం చూస్తే ఒక గైడ్లైన్స్ అనేది వచ్చింది 2025. అందులో ఒక వైట్ ప్లేట్స్ అనేది ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న రాష్ట్రం అది ఆమోదిస్తుందా లేదా ఇవన్నీ పక్కకు పెడితే ఎస్ అని చెప్పట్లేదు, సేమ్ టైం నో అని కూడా చెప్పట్లేదు. 100% ఈ వైట్ ప్లేట్స్ బిజినెస్కి అనేది యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే మేము ఎల్లో ప్లేటు, ట్యాక్సీ ప్లేటు, మేము ఫిట్నెస్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ ప్రభుత్వానికి మేము ఆదాయమే కల్పిస్తున్నాం తప్ప నష్టం కల్పిస్తలేము. కానీ ఈ వైట్ ప్లేట్స్ అనేది ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీళ్ళకి ఫిట్నెస్ ఉండదు, ఏది ఉండదు, ప్రభుత్వానికి గండిగొట్టుడు, అలాగే ప్యాసింజర్లకి సేఫ్టీ అనేది ఉండదు. ముఖ్యంగా ప్యాసింజర్స్కి సేఫ్టీ అనేది, ఎందుకంటే వీళ్ళు సొంతంగా ఓన్ వెహికల్, ఇది ఇంటికి పర్పస్కి తీసుకునే వెహికల్ కానీ ప్రజా రవాణా చేయడానికి కాదు. కాబట్టి అలాంటి వైట్ ప్లేట్స్కి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వద్దు. 100% ఈ వైట్ ప్లేట్స్ని రద్దు చేయాలని చెప్పేసి అని వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని తెలియజేస్తూ, అలాగే ఈ ఫేర్ పైన ఈ 7వ తారీఖు జరగబోయే జాతీయ స్థాయికి పాన్ ఇండియా లెవెల్లో ఏదైతే స్ట్రైక్ జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామి అవ్వాలి. 100% మన యూనిఫామిక్ ఫేర్ సాధించుకునే వరకు ఈ పోరాటం జరగాలని చెప్పేసి అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. మీరేమంటారు? ఎందుకంటే 10 నిమిషాల డెలివరీ అనేది ఎంత ఇచ్చేసిందో మనందరికీ కూడా తెలిసిందే. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత రావటం ఎలా అనిపిస్తుంది? ఇది సంతోషకరమైన విషయము. ఎందుకంటే 10 నిమిషాలల్లో డెలివరీ కాదు మేడం. మేము ఆ స్పీడ్లో పోయినప్పుడు యాక్సిడెంట్లు జరిగినాయి, కాళ్ళు చేతులు ఇరిగినాయి, డ్రైవర్లు కూడా చనిపోయినారు. వాళ్ళకు నష్టపరిహారం కూడా ఈ వరకు ఏమీ లేదు. ఈ 10 నిమిషాలను తీసేసినందుకు మేము సల్లావుద్దీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో కూడా డెలివరీ లేట్ అయిందని చెప్పి డెలివరీ బాయ్స్ మీద దాడులు జరిగిన ఘటనలు ఎన్నో చూసాం. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ ఎలా ఉందని చెప్పి ఎవరు కూడా కనుక్కునే పరిస్థితి కూడా లేదు అసలు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు వాళ్ళందరినీ కూడా బయటపడేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారు? డ్రైవర్లందరూ సంతోషంగా ఉన్నారమ్మా. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈరోజు అది జీవో రావడం, 10 నిమిషాలు అనేది తీసేయడం,
ఇప్పుడు సంతోషంగా ఉన్నామన్నారు. ఇది గవర్నమెంట్ కూడా కనువిప్పు జరిగిందమ్మా ఇది బంద్ చేయడం వల్ల. రాను రోజులలో కూడా మేము ఎన్నో విధాలుగా కొట్లాడే ప్రయత్నం ఉంది. రాబోయే 7 తారీఖు కూడా మేము బంద్ చేస్తున్నాం. సో చూస్తున్నాం కదా, గిగ్ వర్కర్స్కి సంబంధించి ప్రతి ఒక్క సమస్య మీద కూడా షేక్ సలాలుద్దీన్ గారు అయితే పాల్గొంటూనే ఉన్నారు, వాళ్ళకి సపోర్టివ్గానే ఉంటున్నారని చెప్పొచ్చు. ఇంతే కాదు, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తామంటూ కూడా వాళ్ళ మాటల్లో ఎన్నోసార్లు వినడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీకేమనిపిస్తున్నది కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.